టు పద్మారుచులు. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి, కేజీ చికెన్కి 2 స్పూన్లు పసుపు వేయాలండి, ఈ చిన్న స్పూన్లతో. ఇప్పుడే కలిపానండి నేను, కొంచెంసేపు నానుద్దని. ఈ 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి పట్టించేసి అక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసి దగ్గరికి నీళ్ళన్నీ ఎగిరిపోయేటట్టు చేసుకోవాలి. తర్వాత నేను పచ్చడి ప్రొసీజర్ చూపిస్తానండి. కేజీకి అయితే 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ అయితే సరిపోతుందండి. పెద్ద మామూలుగా సాల్ట్ వేసి సాల్ట్ చూపెట్టిన స్పూన్ అయితే. ఇలా కళాయి పెట్టుకుని సిమ్లో పెట్టుకుని నీళ్ళన్నీ ఎగిరే వరకు మనం చేసుకోవాలండి. తర్వాత నేను అన్నీ చూపిస్తాను. కొంచెం బాగా 80% వేడైన తర్వాత మనం ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇందాకడ ఉప్పు కళాయిలో వేసి వేపుకోమన్నా కదండి, దినుసులన్నీ వేపేసిన తర్వాత వేపుకుని ఆరిన తర్వాత ఇలా వేస్తే మనకి సరిపోతుందండి. నూనె కాగిందండి. ఇది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం కారము, దినుసులు, ఉప్పు, అల్లం పేస్ట్, ముందు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇది ఆగగానే సిమ్లో పెట్టే వేపుకోండి, హైలో పెట్టదు. చూపెట్టకుండా 1/4 కేజీ గ్లాస్ వచ్చింది కదా. కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ అల్లం, కేజీకి 2 స్పూన్స్ చాదండి. మళ్ళీ వేగిన తర్వాత కారము, మసాలా అన్నీ మనం చేసుకోవాలి. దగ్గరకు వచ్చేసినాయి, ఇలా వేపుకోవాలి. నీళ్లతోనే, ఉప్పు నీళ్లతోనే ఎగరాలి, పసుపు ఉప్పు నీళ్లతోనే. ఇది అయిపోయిందండి, ఎగిరిపోయింది. ఇంకా ఆ చెమ్మ కూడా వండుకోకుండా చక్కగా వేపుకోండి, అడుగంటపోకుండా. అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అండి, పచ్చడికి కావాల్సిన, చికెన్ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 50 గ్రాములు కారం, 1/2 కప్పు సాల్ట్ అండి. ఇది మిక్సీ వేసుకుని కొంచెం వేపిన తర్వాత, ఈ దినుసులను వేపిస్తున్న తర్వాత వేపి మిక్సీ పొడి చేసుకోవాలండి. గెల్లులుప్పే బాగుంటుంది. స్పూన్ మెంతులు, 1 డజను లవంగాయలు, స్పూను జీలకర్ర, ధనియాలు స్పూను. నేను పొడి ఉందండి, పొడి పెట్టేసుకున్నాను, ధనియాల పొడి చేశాను. ఆవాలు 1 స్పూను. ఎంత చక్క వేసుకోండి. నేను ముక్కలు చేసుకుని అందులో వేసుకున్నా. 1 ఇంచున్నర, 2 ఇంచులు ఉంటాయి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. ఇదిగో నేను ఇలా పట్టి పెట్టుకున్నాను. నిమ్మకాయలు 3-4 నిమ్మకాయలు వేసుకోవచ్చండి, రసాన్ని బట్టి. ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. అన్నీ ఒట్టిగానే వేపుకోండి, ఒకటి వేసేసుకోండి. ఇదిగోండి చెక్క, లవంగాయలు, మెంతులు, ఇదిగోండి యాలక్కాయలు 5 వేసుకోండి. సన్నగానే ఉన్నాయి నా దగ్గర, అందుకని. స్పూను జీలకర్ర, ఆవాలండి. ఇవన్నీ వేపేసుకుని డ్రై లేకుండా వేపుకోవటమేనండి. కొంచెం తడి లేకుండా కొంచెం కలర్ మారే వరకు వేపుకుంటే చాలండి. వేపక్కర్లేదు. వేయానండి. ధనియాలు అంటే వేపిన ధనియాల పొడి ఉంది, వీటిలో కలిపేసి మిక్సీ వేస్తానండి. కొత్త ధనియాలు ఉన్నా వేసుకోండి, మీరు వేపుకోండి. ఇవన్నీ వేగిపోయినాయి. వీటిని మనం ఇంకా చల్లారిన తర్వాత, అన్నీ చికెన్ రెడీ అయిపోయిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో పెడతానండి. ఒక్కొక్కటి 1 చూసి పెడతాను, చూడండి. ఇవన్నీ ఇదండి.
ఇదండి అయిపోయింది కదా శుభ్రంగా. ఇప్పుడు మనం ఇవన్నీ పోసుకోవాలండి. నూనె కాగాలి. ఇదిగోండి 1/2 కేజీ నూనె పోయింది కేజీకి. నూనె కాగిన తర్వాత మనం అన్ని దినుసులు, కారం ఇదిగోండి 50 గ్రాములు కారం, 50 ఇదండి. చాలా ఈ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయాలండి. మరీ ఎక్కువగా ఏగనిచ్చాం అనుకోండి గట్టిగా ఉంటుంది ముక్క, బాగోదు. ఎంతవరకు కట్టేసినాకే మనం కారం, సాల్ట్, మసాలా, నిమ్మకాయ ఆరిన తర్వాత వేసుకోవాలండి. నిమ్మకాయ కూడా, కారం కూడా చూసుకోండి, సరిపడా చూసి వేసుకుందాం. కరెక్ట్ కొలతలు అంటే $50 grams అని చెప్పాను. గరం మసాలా వేసా కదండి, అన్ని దినుసులు చూపెట్టా కదా. కొంచెం కొంచెం చూసుకుని, ఒకవేళ మన కరెక్ట్గా కేజీ కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదండి. ఒక్కోసారి మనకి షాప్లో కూడా కరెక్ట్గా రాదు. అందుకోసమే చూసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా అంతేనండి, చూసుకుని వేసుకోండి. ఎక్కువైతే తీసుకోలేమండి. కారం అయితే వేసుకోవచ్చు, కానీ చాలా బాగుంటుందండి చికెన్ పచ్చడి. రోజు టిఫిన్లో అయినా, భోజనంలోకైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరైనా కారం ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే పిల్లలు తినలేరు. చూసుకుని వేసుకోండి కారం. నిమ్మరసం ఇదండి, చల్లారినాక నిమ్మరసం. బాటిల్స్లో స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. చాలా మంచిగా ఉంటుంది. బయట పెట్టద్దు, బయట ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఎప్పుడన్నా ఒకసారి గబాన్ని ఏదన్నా మనం కూర చేసుకోకపోయినా దీంతో తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది. ఏం కూరలు గబాన్ని చేయడానికి కుదరలేదనుకోండి, ఆఫీసులకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏంటి బద్దకిచ్చినప్పుడు గబాన్ని చేసుకొని తినేస్తే సూపర్. కారాలు కూడా పోయొద్దండి. సరిపడా కొలతలే చెప్పాను నేను. కారాలు కూడా ఎక్కువ ఉండవు, మంచిగా సరిపడా కారం వేస్తాను.